తాగునీటి ప్రాజెక్టులు డిసెంబర్ 2023లో మా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నుండి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయటం ప్రభుత్వ ప్రాధాన్యంలో ఒకటిగా ఉంది. కృష్ణా గోదావరి జిల్లాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం గౌరవ సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ చట్టబద్ధమైన సంస్థలు భారత ప్రభుత్వం వంటి ప్రతి వేదిక పైన మా ప్రభుత్వం సమర్థవంతంగా పోరాడింది. మా ప్రభుత్వానికి గతంలో పెండింగ్లో ఉన్న అనేక ప్రాజెక్టులు వారసత్వంగా వచ్చాయి. క్యాపబిలిటీ ప్రస్తుతం కొనసాగుతున్న మరియు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మహాత్మా గాంధీ కలవకుర్తి ఎత్తిపోతల పథకం, జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం, మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం, ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం ఎడం కట్టు గాలువ ప్రాజెక్ట్, ఉదయ సముద్రం డిండి ఎత్తిపోతల పథకం, మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం, జాన్పాడు ఎత్తిపోతల పథకం, మోతే ఎత్తిపోతల పథకం, జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, గౌరవెల్లి ప్రాజెక్ట్, ఎర్రపాలెం జవహర్లాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, త్రివేణి సంగమం, పులిమడుగు వాగు, కొమరం భీము, చిక్మాన్ వాగు, కేరామేరి మండలంలో అమ్మవారి మడగాస్కర్, లెండిగూడ, జైనూర్, మంటో, రోసి, మల్టా మినీ రిజర్వాయర్ మరియు ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులు పూర్తి చేసే దిశగా మేము కృషి చేస్తున్నాము.